హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. సో మనకి సాధారణంగా నొప్పి అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటాము. మరి ఈ నొప్పికి అనేక కారణాలు ఉంటాయి, అనేక సమస్యలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే అంటారు మెడిసినల్ హెర్బలిస్ట్ రాజేశ్వరి గారు. మరి అదేంటో నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఆవిడ మాటలోనే తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు? నేను చాలా చక్కగా ఉన్నాను. సో మీరు పరిచయం చేస్తున్న ఈ న్యాచురల్గా మనం ప్రిపేర్ చేస్తున్న ఈ అవన్నీ కూడాను సర్వవ్యాపి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా మన పబ్లిక్లో మంచి నేమ్ వస్తుంది. అలానే వ్యూవర్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది అందుకుంటున్నారు. హ్యాపీనా మేడం? మీకు ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా మంది న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు ఇష్టపడుతున్నారు, అవి వాడడానికి ఇష్టపడుతున్నారు అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్. మెయిన్ ఏంటంటే న్యాచురల్గా మనం తయారు చేసే వాటికి రిజల్ట్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనేది ఒక అపోహలో ఉంటారు ప్రజలు. కానీ సర్వవ్యాపి ఏది యూజ్ చేసినా సరే బెస్ట్ రిజల్ట్ చూస్తున్నాం అని చెప్పేసి డెఫినెట్గా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు ఈరోజు. సో దానికైతే మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మరి ఈరోజు కూడా బెస్ట్ సొల్యూషన్ అనేది మాకు అందించడానికి మా ముందుకు వచ్చేసారు. దేని గురించో మన వ్యూవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మీ మాటల్లోనే చెప్పేసేయండి. తప్పకుండా అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి. ఇది ఏంటంటే ఫర్ ఆల్ పెయిన్స్ ఇట్స్ అ సింగిల్ రెమెడీ. నీ పెయిన్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ ఉన్నా, మనకి ఆర్థరైటిస్ పెయిన్స్ ఉన్నా, మస్కులర్ పెయిన్స్ ఉన్నా, మన హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇస్ అ బెస్ట్ సొల్యూషన్ అండి. సో నేను చెప్పాను కదండి, మనం హ్యాపీగా మాట్లాడుకుంది, డిస్కస్ చేసుకుంది ఈ ఆయిల్ గురించి అని. సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. సో హ్యాపీగా పర్చేస్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, వాడాక మీరే చెప్తారు. మరి దీని గురించి పూర్తి వివరాలు మేడం మాటలోనే తెలుసుకుందాం. మేడం, అసలు ఈ ఆయిల్కి వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అలానే మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. మనం ఈ ఆయిల్ని కూడా కంప్లీట్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తోటే మనం తయారు చేస్తామండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అండ్ అథెంటిక్ హర్బ్స్, మనం ఆయుర్వేదిక్ హర్బ్స్ అండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్తో యూజ్ చేస్తాము. ఇది కూడా మనకి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనం ఏదో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి ఒక దాంట్లో కలిపి పెట్టడం కాదు. ఒక్కొక్క హర్బ్ ఒక్కొక్క పాయింట్లో మనము దీన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఇంత ఒక ప్రాసెస్, దీని వెనకాల ఇంత కష్టం ఉంటుంది కాబట్టే మనం ఈ ఆయిల్లో అంత రిజల్ట్ మనం చూడగలుగుతున్నామండి. సో ఈవెన్ మనకి ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అంటే, మోకాలు విపరీతంగా వాపెక్కిపోయి నడవరాని పరిస్థితులలో ఉన్నవాళ్ళు, నొప్పి భరించలేకుండా ఉన్న వాళ్ళు కూడా మనం ఈ ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి, డైలీ ఒక 2 times వాళ్ళు అప్లై చేసుకుంటే 2 daysలోనే వాళ్ళు నొప్పి తగ్గిపోయిందని చెప్పిన పర్సన్స్ కూడా ఉన్నారు మనకి. సో ఇన్ఫ్లమేటరీ తగ్గిస్తుంది అంటే, నొప్పి వల్ల వచ్చే ఆ వాపును కానీ, ఆ లోపల మంట, ఇలాంటివన్నీ మన ఆయిల్ తోటి తగ్గిపోతుందండి. మోకాల్లో నొప్పి ఉన్నా, వాపు ఉన్నా, ఆ మోకాలు నొప్పి వల్ల విపరీతంగా నరాలు అనేవి బాగా లాగుతూ ఉంటాయి, కాలంతా లాగుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ మోకాలు పైన, ఆ వెనక భాగంలో ప్లస్ ఆ కాలంతా కొంచెం ఈ ఆయిల్ అప్లై చేసుకొని లైట్గా మసాజ్ అండి, గట్టిగా రాయన అవసరం లేదు, లైట్గా మసాజ్ చేసుకొని పెట్టుకుంటే ఒక 2 times per day, ఒక 2 daysలలోనే పెయిన్ అనేది రిపీట్ అండి. అలా అప్లై చేసుకుంటే పెయిన్ అనేది మనకు ఇమ్మీడియట్గా సేమ్ డేలో మనకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. పెట్టుకున్న తర్వాత ఆ వాపు కూడా ఒక 2-3 daysలలో టోటల్గా తగ్గిపోతుంది. మనకి ఆ పెయిన్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఓకే. సో 1 timeకే మనం బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తామండి పెయిన్ ఆయిల్తో అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉందండి, షోల్డర్ నుండి చెయ్యి అంతా బాగా లాగుతుంది అనుకోండి, ఈ ఆయిల్ అప్లై చేసుకొని మనకు లైట్గా మసాజ్ చేసుకొని వదిలేస్తే ఆ మస్కులర్ పెయిన్ కానీ, ఆ ఏదైతే ఆ బోన్లో ఆ పెయిన్ ఉందో అది తగ్గిపోతుంది. ఓకే ఓకే, ఇట్స్ బెస్ట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఓకే మేడం, ఇందులో మనం ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది? ఇందులో వచ్చేసి మనము చెక్కగానుగ నూనెలు అనేవి ఒక 3 రకాల గానుగ నూనెలు వాడతామండి ఇందులో. తర్వాత హర్బ్స్ వచ్చేసి ఒక 25+ హర్బ్స్ మనం ఇందులో యూజ్ చేస్తాము. అది కూడా కంప్లీట్గా మన ఆర్గానిక్ ఉంటుంది, అథెంటిక్ హర్బ్స్ మనం యూజ్ చేస్తామండి. ప్రాసెస్ అంతా లాంగ్ టైమేనా మీరు అన్నట్టు? ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఓన్లీ. మనం ఎప్పుడైనా ఒకటేసారి హీట్ జనరేట్ చేసి అన్ని హర్బ్స్ని కలిపి మరిగించి చేసే పద్ధతి ఉండదండి. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క హర్బ్కి సటన్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క హర్బ్కి ఇన్ఫ్యూజ్ చేసి కొన్ని రోజులు పెట్టాల్సి ఉంటుంది. కొన్ని వేర్లతో కూడిన ఉన్నాయనుకోండి, అది ఇన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది కొన్ని రోజులు. కొన్ని గింజల పౌడర్ని కూడా మనం యాడ్ చేస్తాము, అది దంచి ఆ పౌడర్ని యాడ్ చేస్తాము. సో అది డైరెక్ట్గా మరిగించొద్దు, దాన్ని కొన్ని రోజులు దాన్ని ఇన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ప్రాసెస్లో ఉంటుంది. మళ్ళీ
వాడేవి కూడా గానుగ నూనెలు కాబట్టి ఇందులో గానుగ నూనెలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆముదం నూనె వాడతామండి, క్యాస్టర్ ఆయిల్ వాడతాము, నల్ల నువ్వుల నూనె వాడతాము, ఆవాల నూనె వాడతాము. సో ఇవన్నీ మనకి నొప్పిని తగ్గించడానికి చాలా ఉపయోగపడే నూనెలు. ఓకే. సో దీంట్లో కలిపే హర్బ్స్ కూడా మనకు ఉమ్మెత్త కానివ్వండి, లేకపోతే నల్ల పసుపు కానివ్వండి, లేదు అంటే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎట్లా ఉంటుందంటే ఆ వెంటనే అక్కడ రిలీఫ్ అనేది ఇస్తుంది. అట్లా మనం ఒక 25+ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యూజ్ చేస్తున్నాము. ఓకే. అందుకనే మస్కులర్ పెయిన్ ఉన్నా, ఆర్థరైటిస్ పెయిన్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, నీ పెయిన్, వాపు ఉంది, నడవలేని పరిస్థితి, ఇలాంటి వాళ్ళందరికీ ఎందుకు తగ్గుతుంది అంటే మెయిన్ గా మనకి తయారు చేసిన విధానము, ఇందులో వాడే హర్బ్స్. రైట్. ఇందులో మళ్ళీ మనము హర్బ్స్ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి వాడతామండి. ఓకే, సో ఎక్కడ కెమికల్ కి మనం ఆస్కారం ఇవ్వడం లేదు కాబట్టి రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. బాగుంటుంది. రైట్. చాలా మంది పిల్లలు బయట ఆడుకుని వచ్చేటప్పుడు ఇలా పడిపోతూ ఉంటారు, దాంతో స్వెల్లింగ్ బాగా ఎక్కువ అవుతుంది, గాయాలు అవుతూ ఉంటాయి, పెయిన్ భరించలేకుండా ఉంటుంది. సో అలాంటి పెయిన్ పైన అంటే గాయమైన పెయిన్ పైన రాస్తే మనకి గాయం తగ్గుతుందా, లేకుంటే పెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందంటే? ఇది పెయిన్ వరకు బాగా తగ్గిస్తుందండి. ఎక్కడైనా మనం చిన్నపిల్లలు పడిపోయినారు, వాళ్ళకి విపరీతంగా నొప్పి లేస్తుంది అనుకోండి, అప్పుడు దానిపైన పెట్టి మనం మసాజ్ చేసినట్టయితే పెయిన్ తగ్గిపోతుంది. ఓకే. ఎక్కడన్నా ఆల్రెడీ ఫ్రాక్చర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఆ ఫ్రాక్చర్ అయ్యి కొంచెం హీల్ అయిన తర్వాత కూడా ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది బాగా లాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, లేకపోతే ఎప్పుడైనా కొద్దిగా వాళ్ళు సుస్థిగా అనిపించినప్పుడు కూడా ఎప్పుడో తగిలిన నొప్పులు కూడా నొప్పి లేస్తూ ఉంటాయి, లాగుతూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితులలో మన ఆయిల్ కనుక అప్లై చేస్తే ఆ ప్లేస్లో వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఇంకో దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ రిపీట్ కూడా అవ్వదండి. రైట్. బ్యాక్ పెయిన్ కి, అలానే మోకాళ్ళ నొప్పులకి లహరి గారు మన ఆయిల్ ఎంత బాగా పనిచేస్తుందంటే ఇంకా మోకాళ్ళు అరిగిపోయినాయి, వాళ్ళకి ఇంకా సర్జరీనే ది ఫైనల్ సొల్యూషన్ అనే వాళ్ళు తప్ప వాళ్ళకు కూడా వాడచ్చు. కానీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది కాబట్టి 2 సార్లు వాడే బదులు పెయిన్ వచ్చినప్పుడు అలా కాస్త రుద్దుకుంటా ఉంటే 2-3 రోజులు పెయిన్ రాదు, మళ్ళీ పెట్టుకోవచ్చు. అట్లా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ సొల్యూషన్ ఒక్కసారి సర్జరీ అన్న తర్వాత దాంట్లో గుజ్జును పెంచదు. లోపల దీంట్లో ఏంటంటే మనకు ఆ గుజ్జును పెంచకుండా బయట పెయిన్ని, ఆ వాపుని, ఆ కండరాల్లో ఉన్న నొప్పిని మాత్రం తగ్గిస్తుంది. అదే ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో మోకాలు నొప్పిలో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి పెయిన్ ఉంటుంది అనుకోండి, మన ఆయిల్ కనుక ఒక 2-3 డేస్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఒక 1-2 months వరకు కూడా మళ్ళీ పెయిన్ రాదు. ఒక్కొక్కరికి నార్మల్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే పెయిన్ తగ్గుతుంది. దాంతో పాటుగా వాళ్ళు మంచి ఆర్గానిక్ డైట్ తీసుకుంటా ఉండి కొంచెం బ్యాలెన్స్గా ఉండగలిగితే అసలు మళ్ళీ వాళ్ళకి ఆ గుజ్జు కూడా లోపల నుండి పెరగడానికి కూడా వి విల్ ప్రొవైడ్ సమ్ పౌడర్స్ అండి. సో దీంతో పాటుగా ఏంటంటే మనకి బాగా గుజ్జు పెరగడానికి కూడా కావాలి అని అంటే మేము కొన్ని పౌడర్స్ ఆర్డర్ బేస్లో కూడా ఇస్తాము. దాన్ని పాలల్లో కానీ లేకపోతే వేడి నీళ్ళలో కానీ కలుపుకొని తాగితే మనకి లోపల నుండి కూడా మెల్లిమెల్లిగా గుజ్జు పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ హ్యాపీగా యూజ్ చేయవలసిన మంచి ఆయిల్ ఏంటి అంటే సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఇట్స్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ పెయిన్స్ అండి. ఎస్పెషలీ నీ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ పెయిన్స్ కానీ భరించలేనంత బాధ ఉంటుందండి వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఒక్కసారి సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కనుక యూజ్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో వాళ్ళే ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే మాకు చెప్పారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. రిఫరెన్సెస్ టెస్టిమోనీస్ కూడా నేను షేర్ చేశాను కదండి. వన్ ఆఫ్ ద ఒక పేషెంట్ కోసం మాట్లాడుకుంటే తనకేంటంటే షుగర్ లేదు, బీపీ లేదు, ఏ ప్రాబ్లం లేదు, కానీ థ్రెడ్మిల్ విపరీతంగా చేస్తారు. ఎబో ఒక 65+ అండి తను. తనకేంటంటే విపరీతమైన మోకాళ్ళలో వాసిపోయి నొప్పి లేవడం, కదలలేని పరిస్థితికి వచ్చాడు తను. సో నేను ఒక కమిషనర్ సార్ దగ్గరికి వర్క్ పైన వెళ్ళినప్పుడు ఆ సార్ నాతో డిస్కస్ చేశారు. నేను మన ప్రొడక్ట్స్ కోసం చెప్తా ఉంటే, అమ్మ ఒకరికి ఇలాంటి ప్రాబ్లం ఉంది, మీరు ఏమైనా సొల్యూషన్ ఇస్తారా? డెఫినెట్లీ సార్, సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఒక్కసారి వాళ్ళని వాడమనండి, ఎలా ఉందో వాళ్ళ మాటలోనే చూడండి సార్, మీకు నమ్మకం అనిపిస్తేనే మీరు వేరే వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేయండి సార్ అని చెప్పాను. సో వాళ్ళకి పంపించానండి. తను వాడారు. వితిన్ 2-3 డేస్లలో ఆ స్వెల్లింగ్ మొత్తము తగ్గిపోయి ఆ మంట, ఆ వాపు అంతా తగ్గి తనకి ఒక 15 డేస్లో అసలు నార్మల్గా అయిపోయింది తన కాల్. అంటే తను ఎంత పర్టికులర్ పర్సన్ అంటే అండి సార్,
కొలుచుకున్నారు అన్నట్టు. ఫస్ట్ ఈ మోకాలు ఎంత ఉంది, వాసిన మోకాలు ఎంత సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంది అన్నది. తర్వాత 2 నార్మల్కి వచ్చాయని తను చెప్తేనే నాకు తెలిసింది. అచ్చా. సార్ అండి, ఐఎమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్ మేడం. నాకు ఎంత బాగా తగ్గింది, ఆయుర్వేదిక్లో ఇంత ఎర్లీగా రిజల్ట్ వస్తుందని నేను అనుకోలేదు, బట్ చాలా బాగా రిజల్ట్ వచ్చింది మేడం. ఇది నిజంగా మళ్ళీ నాకు పెయిన్ రిపీట్ అవుతుందా, నేను టెస్ట్ చేస్తాను ఫస్ట్, ఆ తర్వాతే మీకు కాల్ చేస్తాను అనుకున్నాను. అందుకే సార్కి కాల్ చేయలేదు, మీకు కాల్ చేయలేదు మేడం. ఆ తర్వాత నేను మళ్ళీ పెయిన్ కూడా రిపీట్ అవ్వలేదు. ఒక 2-3 అవర్స్ 2 అవర్స్ తను జర్నీ చేశారంట ఒక ప్లేస్కి 2 వీలర్ పైన. అంత మలుచుకొని ఉన్నా కూడా నా కాలు పెయిన్ అవ్వలేదండి. తర్వాత 2-3 డేస్ నేను చూశాను మళ్ళీ వస్తుందేమో అని. థ్రెడ్మిల్ ఎక్కుతున్నాను, నార్మల్గా నడుస్తున్నాను, అయినా రిపీట్ అవ్వకపోతే అప్పుడు నాకు నమ్మకం అనిపించే మీకు కాల్ చేసి నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ప్రొడక్ట్ అని చెప్పానండి. ఇట్లా చాలా టెస్ట్ మోనీస్ ఉన్నాయి లారీ గారు. అవునవును, చాలానే విన్నాం, అందుకనే చెప్తున్నాను కదా బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఇది తీసుకుంటే చాలు మనకి ఎటువంటి నొప్పినైనా దూరం చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి అయితే కొన్ని లేదు. ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు కొంచెం తగ్గినట్టు ఘాటుగా ఉండి అలా అనిపిస్తుంది. అనిపించే వరకు ఏదో తగ్గిందన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, కానీ అది టెంపరీ అండి. ఇదేంటంటే మనకి బాడీలోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, మూలాల నుండి ఆ ప్రాబ్లం అనేది తీసేస్తుంది. అవును. కాబట్టి ఇట్స్ ఎ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ పెయిన్స్ అండి. సూపర్ సూపర్. సో చూసారు కదా, న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేసిన ఈ సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది అన్నిటికీ సొల్యూషన్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం చాలా త్వరగా రిజల్ట్ చూస్తాము, చాలా చాలా రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మనకి టైం సరిపోక 1-2 మాత్రమే మేడం మనకి చెప్పడం జరిగింది. సో ఒకసారి యూజ్ చేస్తే దాని రిజల్ట్ మీరే చెప్తారు అనడంలో ఎటువంటి అతిశక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.